రికార్డింగ్ నెంబర్ 25. గోదా వైభవము 25వ రోజు తెల్లవారుతూ ఉన్నది. ఇక్కడ పెండ్లి కళ అని హెడ్డింగ్ ఉంది. ఆ రోజు తెల్లవారుజామునే రంగనాథుడి విశాల వక్షస్థలం నుంచి మేలుకున్నది గోదాదేవి. అక్కడికి వెళ్ళిపోయి ఆయన హృదయంలో నిలిచిపోయింది ఆవిడ. కానీ ఇక్కడ పెళ్లి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. తెల్లవారుజామున మెళుకు వచ్చింది ఆవిడకి. రంగనాథుడి విశాల వక్షస్థలం నుంచే మేలుకున్న గోదాదేవి తండ్రి ఇంట తన శరీరంలో నిద్ర మేలుకున్నది అని చెప్పారు. ఇక్కడ ఎలా జరుగుతుంది అట్లా అంటే, మనం మంచి నిద్రపోతాం, గాఢ నిద్రపోతాం. గాఢ నిద్రలో మనం దేన్నైతే అసలు వస్తువో, ఏదైతే అసలు సోర్స్, ప్రతి విషయానికి కూడా ఎక్కడ నుంచి అంతా మొదలవుతుందో అక్కడికి చేరుకుంటాం మనం. అందుకే గాఢ నిద్ర అని చెప్పాల్సి వచ్చింది. గాఢ నిద్రలో ఆ పరమాత్మ వస్తువుని మనం టచ్ చేస్తాం. టచ్ చేశాం కాబట్టే బయటకు వచ్చిన తర్వాత స్థిమితంగా హాయిగా ఉంటుంది. మంచి నిద్రపోయి లేచిన వాళ్ళకి ఫ్రెష్గా ఉంటుంది. సో అలా భగవంతుడిది సింబాలిజంగా చెప్తూ ఉన్నారు. రంగనాథుడి విశాల వక్షస్థలం. విశాల వక్షస్థలం అంటే ఇంకా నిద్ర, గాఢ నిద్రలో మనం ఎంత సుఖాన్ని పొందుతామంటే అంత విశాలత్వం ఉండాలి ఆ సోర్స్కి. మనల్ని ఎంతమందినైనా అలా అక్కున చేర్చుకొని ఆ సెద తీర్చగలిగిన శక్తి ఉన్నటువంటి ఆ పరమాత్మ వస్తువు కాబట్టి అలా సింబాలిక్గా చెప్పారు. ఆవిడ కథలో కూడా రంగనాథుడి దగ్గరికి వెళ్ళింది, ఆయనలో కలిసిపోయింది. అంటే తను విడిగా ఉండటము, మనం అనుకునేటటువంటి ఇండివిడ్యువాలిటీ, అట్లాగే డ్యుయాలిటీ, తర్వాత పర్సనాలిటీ, మన స్పెషల్, ఐఎమ్ స్పెషల్, ఐఎమ్ యూనిక్ అనేవన్నీ ఆవిడ ఎరేస్ చేసేసుకుంది. ఎందుకంటే ఇవన్నీ అనుకునేవే కానీ ఉన్న విషయాలు కావు. ఎప్పుడైతే అనుకోవడం మానేస్తామో అప్పుడు ఏవి ఉండవు, అనుకుంటేనే ఏదైనా ఉంటాయి. ఆ స్థితిని ఆవిడ చేరుకున్నది. మొత్తం థాట్ ప్రాసెస్ అంతా క్లీన్ చేసేసుకుని ఉన్నది ఒక్కటే వస్తువు, అది స్వామే అనేటటువంటి నిశ్చయానికి వచ్చింది కాబట్టి ఆవిడ స్వామిలో కలిసిపోయింది అని చెప్పటం జరిగింది. తెల్లవారుజాము కల్లా మనకు మెళకు వచ్చినట్టుగానే ఆవిడకి మెళకు వచ్చింది. వచ్చి తండ్రి ఇంట్లో ఉన్న తన శరీరంలో నిద్ర మేలుకున్నది అని రాశారు ఇక్కడ. కరెక్టే కదా. మనం కూడా ఎక్కడ నిద్ర మేలుకుంటాం? మన శరీరంలో మేలుకుంటాం. మన శరీరంలో మేలుకున్నప్పటి నుంచి మన రొటీను, మన నిద్ర లేవటం, మన సంసారం అంతా లేస్తుంది. నేనెవరు, నా వాళ్ళెవరు, నా ఇల్లు, నా వాకిలి, నాది 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 అన్నీ మేలుకుంటాయి. ఇక్కడ అమ్మవారైనటువంటి భూదేవి యొక్క స్వరూపమైనటువంటి గోదాదేవి కళ్ళు తెరిచి నిద్ర లేచి వెంటనే కోనేటికి చేరుకున్నది. చక్కగా స్నానం చేసింది. కలువ పూల దండను కట్టి ధరించి స్వామి సన్నిధికి నడిచింది. ఆవిడ రొటీన్ అదే కదా. లేవంగానే ఆవిడ ఏం చేస్తుందంటే ఇదే చేస్తుంది రోజు. కలువ మొగ్గల రేకులు విచ్చుకున్నట్టుగా ఆవిడ ముఖం కొత్త సిగ్గులతో, చిరునవ్వులతో వికసించి ఉన్నది. పెళ్లి నిశ్చయమైంది, తన ప్రేమ సఫలమైంది అని తెలుసుకున్న గోద ఆనందంగా ఉన్నది. తన మెడలో ఉన్న దండను జాగ్రత్తగా తీసి ప్రేమ ఆదరాలతో స్వామి కంఠాన్ని అలంకరింపజేసింది. అలంకరించటంలో మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే పద్ధతి, కానీ సంకల్పంలో, అనుభూతిలో ఎంతో తేడా ఉంది. విష్ణు చిత్తులు తన ఇల్లాలితో సహా పెళ్లి సంబరాలతో వైభవాలు చిందుతూ ఉంటే ఆలయానికి చేరుకున్నాడు. అద్భుతంగా, ఎంతో వైభవంగా భార్యను తీసుకొని ఆలయానికి పెళ్లి సంబారాలన్నిటినీ తీసుకొని స్వామి దగ్గరికి చేరుకున్నాడు. ఊళ్ళో ముత్తైదులందరూ కూడా ఆనందంతో వికసించిన ముఖాలతో వాళ్ళ వెనకనే గుడిలోకి గబగబా వచ్చారు. మావిడాకుల తోరణాలు గుడంతా అలంకరించారు. వేణుగోపాల స్వామి లోపల గర్భగుడి తలుపులకి, ద్వారాలకి అంతా కూడా శోభాయమానంగా, శోభ కలిగేటట్టుగా, కళ్ళు చెదిరేటట్టుగా శంఖచక్రాలన్నీ తీర్చిదిద్దారు. దట్టంగా శ్రీ తిరునామాలు పంక్తులుగా తీర్చిదిద్దారుట. ఆ ముత్తైదువులు మంగళగీతాలు పాడుకుంటూ, మంచి మంచి భగవంతుడికి సంబంధించిన పాటలు పాడుకుంటూ ఆలయం అంతటా చక్కగా ముగ్గులు పెట్టారుట. గోదాకుమారిని మంచి సువాసనలు వచ్చేటటువంటి నూనెలతో, నలుగు పిండితో చక్కగా తలంటి స్నానం చేయించారు.
సాంబ్రాణి ధూపాలతో జుట్టు ఆరబెట్టి చక్కగా ముడివేసి కళ్ళకు కోసగా కాటుక పెట్టారట. బుగ్గన చుక్క పెట్టి మురిసి ముద్దులు పెట్టుకున్నారట. బుగ్గన చుక్క పెట్టంగానే వాళ్ళందరికీ ఎంతో ముద్దొచ్చింది. ఆవిడ పిల్ల పిల్ల అందంగా ఉంది, పెళ్ళికళ్ళొచ్చింది అని చక్కగా ముద్దులు పెట్టుకున్నారట. పట్టు చీర కట్టి ముత్యాల రత్నాల హారాలన్నీ అలంకరించారట. ఇదిగో చూపు కదపకు అంటూ ఒక కన్యక చక్కగా బొట్టు పెట్టి పెళ్లి బొట్టు తీర్చిదిద్దిందిట. నును సిగ్గుతో అద్దంలో చూసుకుందిట గోదాదేవి. కొద్దిగా సిగ్గుపడుతూ చిన్న కొంటె నవ్వు నవ్వుకుందిట. ఒక ముత్తైదువ గోదమ్మ పాదాలకు చక్కగా పారాణి పెట్టిందిట. మరి ఇంకొక ఆవిడ గోళ్లకు కెంపు రంగు తీర్చిదిద్దిందిట. అప్పుడు పరీక్షగా చూసిన వాళ్ళందరూ కూడా అమ్మాయికి పెళ్లికళ వచ్చేసింది అంటూ నవ్వులు జల్లులుగా పువ్వులుగా కురిపించారుట. ఎక్కడ చూసినా అంత ఆనందమయంగా ఉంది. మద్దెల మోతలు, సన్నని సన్నాయి నొక్కులు గోపాలకృష్ణుడి చెవులకు హాయిగా ఉన్నాయిట. అతడా అందాల గోదాకుమారిని మెచ్చుకుంటూ నవ్వాడుట. గోదమ్మ కూడా నమస్కరించిందిట. ఆ తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుంది. తర్వాత పుణ్యకాంతలందరికీ నమస్కారం చేసుకుంది. వాళ్ళందరూ కూడా ఆవిడ తల మీద అక్షతలు చల్లి ఆశీర్వదించారు. ఆనంద లక్ష్మి ఆ యువతుల కళ్ళల్లో అంతా రిఫ్లెక్ట్ అయిందిట. ప్రసరించి చల్లటి వెన్నెలలాగా గుడంతా వ్యాపించిందిట. విష్ణుచిత్తుడు భార్య ఎవరెవరినైతే పిలిచారో ఆ పుణ్య దంపతులందరూ కూడా ఉత్సాహంతో ముందుకొచ్చి, మీ కాపురం సూర్యచంద్రులు తారకలు ఉన్నంతకాలం ఈ భూమి మీద నిలిచి ఉంటుంది అని ఆశీర్వదించారట. కువలయము అంటే భూమి అని, కలువ పువ్వు అని రెండు అర్థాలు కూడా ఉన్నాయి. కలువ పూలలోని చల్లదనం శాశ్వతంగా ఉండేటటువంటిది. అదేమి ఆ చల్లదనం ఎప్పుడూ కలువ పువ్వు చల్లగానే ఉంటుంది. ఒక పువ్వు వాడిపోతే మరొక పువ్వులో ఆ చల్లదనం పర్మనెంట్గా ఉంటుంది. పువ్వులు పుట్టిపోవచ్చు కానీ పువ్వులలో చల్లదనం మాత్రం శాశ్వతంగానే ఉంటుంది. అట్లాగే భూమికి సూర్యచంద్రులకు ఉన్న సంబంధం కూడా శాశ్వతమైనదే అంటున్నారు. ఇక్కడ శాశ్వతం అనే మాటకు అర్థం కరెక్ట్గా తెలుసుకుంటే మంచిది. శాశ్వతం అంటే మార్పు లేకుండా అలాగే ఉండిపోవటం కాదు, కదలిక లేకుండా ఉండేది జడస్థితి. భగవంతుడు, ఆయన సృష్టి చైతన్య స్వరూపాలు. రాత్రి పగలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉండే స్థితిని శాశ్వత ధర్మము అంటారు. రాత్రి ఉంది, పగలు ఉంది, కానీ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అలాగే యూజీ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, బాడీస్ ఆర్ ఎవర్ పర్మనెంట్ అనేవారు. బాడీస్ ఆర్ ఎవర్ పర్మనెంట్ అంటే నిజంగా అర్థమయ్యేది కాదు. అంటే శరీరాలు అనేకం ఎప్పుడూ ఉంటాయి అని అర్థం. మార్కెట్లో వంకాయలు ఎప్పుడూ ఎలా ఉంటాయో, మార్కెట్లో కూరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో, మార్కెట్లో రకరకాల పళ్ళు ఎప్పుడూ ఎలా ఉంటాయో, అలాగే సృష్టిలో జీవులందరూ కూడా శరీరాలన్నీ కూడా ఉంటాయి. అది పర్మనెంట్ విషయం. మనం ఏం మాట్లాడుతున్నాం, ఒక సముద్రంలో నుంచి లేచినటువంటి ఒక బుడగ గురించి మాట్లాడినప్పుడు అది పడిపోతుంది న్యాచురల్గా. దానికి ఎగ్జిస్టెన్స్కి ఇంపార్టెన్సే లేదు అసలు. మనం కానీ అది ఇండివిజువల్గా దానికి ఒక ఎగ్జిస్టెన్స్ ఉన్నది అని బిలీవ్ చేసి అది చాలా గొప్పది, దాని జీవితం చాలా గొప్పది అని మనం ఊహించుకుంటే ఎంత అప్సర్డ్గా ఉంటుందో మన జీవితాలు కూడా అంతే అని చెప్పటానికి అన్నమాట. ఏది పర్మనెంట్ ఏది కాదు అని తెలుసుకోవాలంటే ఈ సృష్టిలో చలనం లేకుండా ఉన్నది ఏమున్నది, అసలు ఏమీ లేదు కదా. ఇక్కడ చలనం లేదు, కదలకుండా ఉన్నది అని చెప్పే వస్తువు ఏదీ లేదు. ప్రతి వస్తువులోనూ ప్రతి దాంట్లోనూ పరమాణువులు ఉండనే ఉన్నాయి. ఆ పరమాణువుల లోపల ఉన్నటువంటి ఎనర్జీ ఎంత స్పీడ్గా తిరుగుతూ ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే అది. అట్లా చూస్తే ఇక్కడ చలనం లేనిది అనేదే లేదు. కాకపోతే చలనము తెలియకుండా నివసించగలిగిన పరిస్థితులు, ఆ శక్తిని భగవంతుడి భూమి మీద పెట్టాడు. అది అందుకని ఏది శాశ్వతం ఏది కాదు అని కరెక్ట్గా తెలుసుకోవాలి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉదాహరణగా చెప్పుకోవాలి. నాటకాలు వేయాలంటే ఒక స్టేజ్ ఉండాలి, ఒక రంగస్థలం ఉండాలి. ఆ స్టేజ్ మీద, ఆ రంగస్థలం మీద ఒక నాటకం ఎవరైనా వేసినప్పుడు ఎన్నో పాత్రలు వచ్చి నటించి వెళ్ళిపోతూ ఉంటారు. రంగస్థలం నుంచి దిగిపోతారు. పాత్ర పోషణ అయిపోగానే
వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లాగే నాటకంలో ఒక్కొక్క ఘట్టం, ఒక్కొక్క అంకం ప్రారంభమై నడిచి పూర్తయిపోతూ ఉంటుంది. ఒకటి మొదలవటం, ఒకటి అయిపోవటం అనేది ఉంటుంది. నాటకంలో ఏమేమి ఉంటాయి? ఒక ఘట్టం మొదలవుతుంది, ఒక ఇన్సిడెంట్ మొదలవుతుంది, అది అయిపోతుంది. ఈ 2 కూడా తప్పకుండా ఉంటాయి. నాటకం మొత్తం మొదలై ప్రదర్శించబడి అయిపోవటం అనేది కూడా ఉంటుంది. ప్రతి సంఘటన మొదలవటం, అయిపోవటం ఉంటుంది. మొత్తం నాటకానికి కూడా ఒక మొదలు, ఒక చివర అనేవి తప్పకుండా ఉంటాయి. నాటకం మొత్తం కూడా అలాగే ఉన్నప్పుడు రంగస్థలం మాత్రం నాటకానికి ముందుగా, మధ్యలో, తర్వాత కూడా ఏమీ మార్పు లేకుండా ఉంటుంది. అది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. రంగస్థలం శాశ్వతం అని మనం అనుకుంటాం. పురాణాల్లో కూడా అట్లాంటి అభిప్రాయమే కనిపిస్తుంది. అయితే ఇది సత్యంలోని ఒక భాగమే. రంగస్థలం కూడా శాశ్వతమే. బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఫోర్గ్రౌండ్ అనేది ఉంటుంది, అది కరెక్టే. కానీ ఏది శాశ్వతము అని వచ్చినప్పుడు రంగస్థలం శాశ్వతం అంటంలో పొరపాటు లేదు. కానీ దాని మీద వస్తూ పోతూ ఉండే విషయాలు కూడా శాశ్వతంగానే వస్తూ పోతూ ఉన్నాయి అంటున్నారు ఇక్కడ. స్టేజ్ అనేది ఉన్నప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా. ఒక నాటకం అయిపోతుంది, ఇంకో నాటకం మొదలు పెడతారు. నాటకం వేయటం మానేస్తే అది రాతి కట్టడం అయిపోతుంది, కానీ రంగస్థలం అని అనిపించుకోదు కదా. ఒకదాని తర్వాత ఒకటి నాటకాలు నడుస్తూ ఉండటమే రంగస్థలానికి సార్థకత. కాబట్టి నాటకాలు శాశ్వతంగా ప్రదర్శింపబడుతూ ఉంటాయి. రంగస్థలము శాశ్వతమే, నాటకాలు జరగటము శాశ్వతమే. మనం రంగడి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి రంగస్థలం గురించి కూడా మాట్లాడుకున్నాం, ఇంకా చెప్పుకుంటాం ముందు ముందర. గోదాదేవికి తల్లిగారు ఒక చక్కని మణులతోనూ మరకతాలతోనూ ఉన్నటువంటి ఒక చక్కని హారాన్ని మెళ్ళో వేసింది ఆవిడకి. గోదాదేవికి వాళ్ళ అమ్మగారు మణులతో మాణిక్యాలతో మెరిసిపోతున్న హారం ఎంతో అందంగా ఉందిట. ఈ మరకత మణులన్నిటిలోనూ భూదేవి వేల వేల రూపాలలో ప్రతిబింబిస్తూ ఉన్నట్టుగా ఉందిట. అంటే వసుధ అన్నారు ఇక్కడ. గోదాదేవి భూదేవి అవతారం కాబట్టి వసుధ అని రాశారు. మరకతం రంగు ఆకుపచ్చ, భూదేవి సస్యశ్యామలమై మెరుస్తూ ఉన్నది అనే భావం కూడా ఉన్నది ఇక్కడ. ఆ మణులలో గోదాదేవి యొక్క ముఖం అనేక బింబాలుగా, అద్దంలాగా అనేక ప్రతిబింబాలు కనపడుతూ ఉన్నాయి అని కూడా ఇంకొక అర్థం ఉన్నది. ఒక ముత్తైదువ చక్కగా పాంచజన్యం శంఖంలాగా ఆకారంలో ఉన్న ముత్యాల హారం ఒకటి గోదమ్మ మెళ్ళో వేసిందిట. అప్పుడు ఎలా కనిపించిందిటంటే ఆకుపచ్చటి మొక్కల ఆకుల మధ్యలో వంపులు తిరుగుతూ ఉన్న మంచు బిందువుల మీద, ఆకుల మీద ఆ వంపులలో మంచు బిందువులు ఉంటే సూర్యకిరణాల మంచు బిందువుల మీద పడితే మిలమిలా మెరుస్తూ ఉంటాయి. ఆ పచ్చటి ఆకుల మీద పడిన మంచు బిందువుల మీద ఉన్న సూర్యకిరణాలు మెరుస్తుంటే ఎలా ఉంటుందో మరకత హారం మీద ముత్యాల హారం అలా ప్రకాశిస్తూ ఉన్నదిట. ఒక అమ్మాయి ఏం చేసిందిట, గోదకు ఆకుపచ్చటి చీరను అందంగా కట్టిందిట. ఇప్పుడు ఈ పచ్చదనం అంతా చాలనట్టుగా ఆకుపచ్చ చీర కట్టిందిట. ఆ మెత్తటి చీర కుచ్చెళ్ల మడతల్లో తులసి చిగుళ్ళ అందాలన్నీ కూడా తొంగి చూసినాయిట. ఈ పెళ్లి అలంకరణలతో కొద్దిగా అలిసిపోయిన గోద వయ్యారంగా లేచి కృష్ణుడికి నమస్కారం చేసుకుందిట. తన మనస్సును శరీరాన్ని స్వామికి సమర్పణ చేసిన ప్రేమ ఆవిడ కళ్ళల్లో మెరిసిపోయిందిట. పాల సముద్రపు పొంగులాగా పెళ్లి కళ ఆవిడలో వెల్లి విరిసిందిట. ఇంకా కూడా గోదాదేవి రూపం స్వామి ధరించినటువంటి ఆయుధాలతో కలిపి సారూప్యం వర్ణించబడిందిట. అంటే అలా ఉన్నది గోదాదేవి అన్నట్టుగా. గోద కృష్ణుడికి వంగి నమస్కారం చేస్తూ ఉంటే 3 పేటల ముత్యాల సరాలతో మెరిసే ఆవిడ కంఠం మదన గోపాలుడు భూమిని మంత్రముగ్ధుణ్ణి చేయటానికి ఊదుతూ ఉన్న పాంచజన్య శంఖంలాగా ప్రకాశించిందిట. అంటే కంఠాన్ని శంఖంతో పోల్చటం అనేది చాలా సహజమైన విషయం. చాలా మామూలుగా శంఖము వంటి కంఠము అంటారు. కానీ ఇక్కడ ఈవిడ ముత్యాల హారాలు ధరించినందువల్ల గోపాలుడి పాంచజన్యంలాగా, మామూలు శంఖం కాదు, గోపాలుడు వాడుతూ ఉన్నటువంటి పాంచజన్యం శంఖంలాగా ప్రకాశించిందిట. తల వంచుకొని సిగ్గులతో అందాలతో బరువెక్కి వాలిపోయిన కళ్ళరెప్పలను బలవంతంగా పైకెత్తి కృష్ణుణ్ణి అలాగే చూస్తూ ఉన్న గోదమ్మ కళ్ళు చక్రాకారంలో గుండ్రంగా విచ్చుకున్నాయిట. కళ్ళ కాంతులు ప్రకాశిస్తూ ఉంటే
సుదర్శన చక్రమా అని భ్రమింపజేస్తూ ఉన్నాయిట ఆ కళ్ళు. పొడుగ్గా దిద్దిన పెళ్లి బొట్టు ఎలా ఉందిటంటే ఒక బాణంలాగా ఉందిట. ఆవిడ కనుబొమ్మలేమో ధనుస్సులాగా ఉన్నాయిట. ఆవిడ పరవశంతో కళ్ళు మూసుకొని స్వామికి నమస్కరిస్తూ ఉంటే వంగిన కనుబొమ్మల మధ్యలో ఉన్న ఆ బొట్టు ఎలా ఉన్నదంటే కృష్ణుడు ఎక్కుపెట్టిన శార్జ్ఞము అనే ధనస్సులాగా బాణంలాగా ఉన్నాయిట. గోద నమస్కారం చేస్తూనే కృష్ణుడి కళ్ళు తెరిచి కృష్ణుడి ముఖం చూసిందిట. సిగ్గుతో కందిపోయిన ఆమె ముఖంలో ఆ ముక్కు చూడగానే సంపెంగ పువ్వు గుర్తుకొచ్చిందిట. అది కూడా ఎలా ఉందిట, ఆ సంపెంగ పువ్వు కూడా చిరుగాలికి మురిసిపోయి కదిలినట్టుగా ముక్కు పుటాలు అదిరినాయిట సిగ్గుతో. అలా వర్ణిస్తూ ఉన్నారు. తన 2 చేతులు అంజలి ఘటించి ఆవిడ నమస్కారం చేస్తూ ఉంటే మన్మధుడు కాస్త చనువు తీసుకుని తన తండ్రి కృష్ణుడిపైనే తామరపూల జంట బాణాలను సంధించాడా అన్నట్టుగా అనిపించిందిట. కృష్ణుడికి నమస్కారం చేస్తూ నిలబడిన గోదాదేవి అందమైన నడుము వంపులు సొంపులు తీరినట్టుగా ఉందిట. మదన గోపాలుడు అనే మామిడి చెట్టు మీదనే అల్లుకొనబోతూ వంగిపోయిన మల్లె తీగలాగా గోదమ్మ అందాలు చిలకరించిందిట. ఒక మామిడి చెట్టుకు ఒక మల్లె తీగ అల్లుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందిట గోదమ్మ. గోపాల బాలుడికి నమస్కారం చేసుకొని వెనక్కి వస్తూ ఉంటే గోద ముఖం మీద మళ్ళీ చిరునవ్వు ఎంతో మొహం మీదకి వచ్చేస్తోంది. ఆవిడ చెక్కిళ్ళన్నీ కదిలిపోయి చిబుకమంతా ఉబ్బిపోయి ఉసిరిక పండులాగా కనిపించిందిట. అక్కడ రంగనాథుడికి అభ్యంగన స్నానం ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అంటే తలంటి పోసారు. ఆయనకు కూడా పెళ్లి కొడుకుని చెయ్యాలి కదా. అన్ని నదుల తీర్థ జలాలను తీసుకొచ్చి సిద్ధం చేశారు. సప్తర్షి ఋషులు జంబూ నదిలో బురదను రంగనాథుడి దేహానికి ముందుగా పట్టించారుట. దీనికి మృత్తికా స్నానం అని అంటారు. దీనివల్ల శరీర దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయిట. వేప చిగుళ్లను ఉసిరిక పండు రసంతో మెదిపి ముఖానికి పట్టించారు. మనకి సందేహం రావచ్చు, మనకెవరు రాయటం లేదు కదా అని. మనకి ఏ బురద పూసినా బురద పెరుగుతుంది కానీ తగ్గదు, కాబట్టి బహుశా మనకి రాయటం లేదేమో అనిపిస్తోంది. స్వామికైతే ఏ కొంచెం ఉన్నా ఉంటే ఊడిపోతుందేమో, మనకైతే ఇంకా పెరుగుతాయి బురద పూసిన కొద్దీ. అది మనకి తెలుసు. దీనిని మృత్తికా స్నానం అంటారు. దీనివల్ల శరీర దోషాలన్నీ కూడా పోతాయి అని చెప్పారు. వేప చిగుళ్లను ఉసిరిక పండు రసంతో కలిపి ముఖానికి పట్టించారుట. పాపం ఎన్ని కలిపి పట్టించినా రంగు మారదు కదా ఆయనకి. ఇవి రెండూ కలిస్తే క్రిమి సంహారకం, కాంతి ప్రసారం అద్భుతంగా ఉంటాయి కాబట్టి అలా చేశారన్నమాట. తైలం దట్టంగా పట్టించిన సప్తర్షి పత్నులు భార్యలందరూ కూడా సర్వనది జలాలను ధారలుగా పోసి స్నానం చేయించారు. గంధము కర్పూరం అన్నీ కలిపి సుగంధ ద్రవ్యాలతో చక్కగా జుట్టుకు ధూపం వేశారు. అందంగా పట్టుసాటి కట్టారు. పెద్ద మాణిక్యంతో వెలుగులు చిమ్ముతూ ఉన్న అమూల్యమైన మణిహారాన్ని ఆయన మెడలో అలంకరించారు. సర్వలోకాలు ఆకాశపు లోలోపలి పొరలలోకి కదిలిపోయి ప్రళయ స్థితిలో లీనమైపోయిన సమయంలో ఏ జీవము లేకుండా ఉన్న మహా ఆకాశంలో ఉన్నటువంటి నల్లని చీకటి కాంతులన్నీ కూడా కరడు కట్టి ఉన్నాయి అంటున్నారు. చీకటికి కూడా కాంతి ఉంటుందన్నమాట. మనకి తెలిసిన చీకటి నల్లని వెలుగు, అది మనం చెప్పుకోవాలి న్యాయంగా. ఎందుకంటే మన కళ్ళతో చూస్తాం కాబట్టి చీకటి వెలుగులు అనేవి ఉంటాయి. లేకపోతే అది కూడా వెలుగే, నల్లని వెలుగు. ఆ నల్లని వెలుగు కరుడుగట్టి ఉంటే ఆ అంధకారాన్నే దీపంగా వెలిగించి ఆ అంధకారం అనే దీపంతో పట్టిన కాటుక పట్టాలంటే ఎలా పట్టాలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. దీపం మీద గంధం పూసిన వస్తువుని బాగా నల్లగా మసిబారుస్తారు. అదే మెత్తటి కాటుకగా వస్తుందన్నమాట. ఒక నేతి చుక్క వేసి అది కళ్ళకు పెట్టుకుంటారు. కర్పూరం అవి వేస్తారు. పచ్చ కర్పూరం వేస్తే కళ్ళకి చల్లగా ఉంటుంది. ఈయనకు పెడుతూ ఉన్న కాటుక ఎలా ఉందిట, అంధకారాన్నే దీపంగా వెలిగించి కాటుక పడితే ఆ కాటుకను అరగదీసి ఆ ముసలి ముత్తైదువుల ఆయన కళ్ళకి కాటుక పెట్టారుట. సృష్టంతా ప్రళయంలో ఉంటే మర్రాకు మీద పడుకున్నటువంటి వటపత్రశాయి రంగనాథుడు, ఆ రంగనాథుడికి బొడ్డు కోసిన వనితలు వీళ్ళందరూ ఎవరు? ఈ చుట్టూ ఉన్న ముసలివాళ్ళు, ముసలి ముత్తైదువలు ఎవరు అంటే ఆయనకు బొడ్డు కోసి
ఆయనకు పేరు పెట్టిన వాళ్ళే, ఏమీ ఇది పరాయి వాళ్ళు ఎవరు కాదు. అందుకే ముసలి వాళ్ళు అయ్యారు వాళ్ళు. అలా మర్రి ఆకు మీద శయనించిన వటపత్రశాయి రంగనాథుడు అనే మాటకు కూడా మనకు అర్థం ఉంది. నా చిన్నతనంలో నేను చూశాను. పల్లెటూరులో ఎలా ఉండేదంటే బియ్యం జల్లిచ్చే జల్లెడలు చాలా పెద్దవిగా ఉంటాయి. మేబీ 1.5 feet ఉంటాయి అనుకుంటాను. రౌండ్గా ఉంటాయి. 1.5 feet లోపల ఖాళీ ఉంటుంది. మెత్తగా ఉంటుంది. ఎందుకంటే కేన్తో చేస్తారు, వెదురుతో చేస్తారు. అవి మెత్తటి జల్లెడ. ఆ జల్లెడలో మర్రి ఆకులు పరిచి పుట్టిన పిల్లవాడినో పిల్లనో స్నానం అవ్వంగానే ఆ ఆకుల మీద ఆ జల్లెట్లో పడుకోబెడతారు. ఫస్ట్ అదే వాళ్ళు చేసేది. ఆకుల మీద ఆ జల్లెట్లో పడుకోబెడతారు. తర్వాత తీసుకొని ఇక్కడ ఇది చదువుతూ ఉంటే నాకు అది గుర్తుకొస్తోంది. వటపత్రశాయి అంటే వటపత్రాలే కదా మర్రి ఆకులు అంటే. వటపత్రశాయి అయిన రంగనాథుడు, ఆ రంగనాథుడికి బొడ్డు కోసిన పుణ్యవనితలు ఆయన, అందువల్ల అలా చెప్పాల్సి వచ్చింది. వటపత్రశాయి కాబట్టి మర్రి ఆకు మీద శయనించిన వాడు కాబట్టి అంటున్నారు. తర్వాత శ్రీ రంగనాథుడికి వశిష్ఠుని ఇల్లాలైన అరుంధతీదేవి చక్కగా కాటుకతో బుగ్గన చుక్కబెట్టింది. కనపడి ఉంటుందంటారా నల్లని వాడికి బుగ్గన చుక్క? మనం చూడలేదు కదా, మనకి తెలియదు. అసలే నల్లని రంగులో మెరిసే రంగనాథుడి ముఖంలో ఆ నల్ల చుక్క ఇంకా అందంగా ఉందిట. మరి మనం చూడలేదు కదా, అలా చెబుతున్నారు. నిండు వర్షాకాలంలో రాత్రిపూట కారు మేఘాలతో నిండి చీకట్లు కమ్మిన ఆకాశంలో కొత్తగా ఒక నల్లని కుర్రమబ్బు కదిలినట్టుగా ఉందిట. అందుకు మనం చూడలేదు కాబట్టి ఇంకా వివరంగా చెబుతున్నారు. నిండు వర్షాకాలంలో రాత్రిపూట కారు మేఘాలతో నిండిపోయిందిట ఆకాశం. అలాంటప్పుడు కొత్తగా ఒక చిన్న మబ్బు వేరే లిటిల్ డిఫరెంట్ కలర్లో తారాడినట్లుగా ఉందిట. నల్ల మబ్బు కదిలినట్టుగా ఉందిట. ఇంకా కూడా వర్ణిస్తున్నారు. కృష్ణపక్షపు చీకట్లలో గిలిగింతలు పెట్టే ఆకాశంలో ఒక ఆషాఢ మేఘం విహరించినట్టుగా ఉందిట. విచ్చి విచ్చని నల్లని అవిసె పూలు, పువ్వు రేఖల మీద నల్లని తుమ్మెద రెక్క వాలినట్టుగా ఉందిట. ఆ నల్లని బుగ్గ చుక్క రంగనాథుడి ముఖంలో ఎలా ఉందో ఇంకా కూడా వర్ణిస్తూనే ఉన్నారు. నల్ల కలువ మొగ్గలో చలువలు చిందే రేఖ మీద తేనెటీగ వాలినట్టుగా ఉందిట. తర్వాత రంగనాథుడి పాదాలకు అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి పారాణి దిద్దిందిట. ఆ ఎర్రని రంగు ఎంతో అందంగా ఉందిట. సృష్టిలో ఉన్న సంధ్య అరుణ కాంతులన్నీ వైకుంఠ నగరంలోకి తీసుకెళ్లి కూర్చిపెట్టినట్టు, ఎర్రని కాంతులన్నిటినీ పోగు చేసినట్లు, వేదవృక్షాల చిగుళ్లలాగా ఎర్రని రంగులో మెరిసిపోతూ ఉన్న పారాణితో చక్కగా దిద్దారుట. భక్తి అనే మోదుగ చెట్టు మీద గుత్తులు గుత్తులుగా పూచిన ఎర్రని పూల నుంచి వచ్చిన ఎర్రని మకరంద బిందువులతో, అంటే తేనె బిందువులు పారాణి దిద్దినట్టుగా ఉన్నదిట. ఉపనిషత్తులు అనే చిలుక ముక్కులో ఇమిడి ఉన్న మోక్షము అనే మిగల పండిన లావుపాటి నేరేడు పండులాగా ఉన్నదిట రంగనాథుడి పాదం. సృష్టికి మొట్టమొదట సూర్యోదయంలో ఉన్న ఎర్రటి వెలుగులు, ఆ సూర్యకిరణ స్పర్శకు పులకించిపోతూ ఉన్న భూదేవి కనుగొలుకుల్లో ఉన్న ఎరుపు, వీటన్నిటినీ కలిపి అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి రంగనాథుడి పాదాలకు పారాణి తీర్చిందేమో అన్నట్టుగా ఉందిట. గోదమ్మ భూదేవి స్వరూపం కాబట్టి బాగా చెప్తూ ఉన్నారట్లా. ఒక యువతి రంగనాథుడికి బాహుపురులను పెట్టిందిట, ఇంకొక ఆవిడ చేతులకు కంకణాలను వేసిందిట, ఇంకొక ఆమె కంఠంలో ముత్యాల హారాలను అలంకరించిందిట, ఇంకొక పుణ్య యువతి ఆయనకి చక్కగా సింధూర తిలకం పెట్టిందిట, చెవులకు మకర కుండలాలు, తల మీద పట్టు తలపాగా, వక్షస్థలం మీద గరుడ పచ్చల పతకంలా ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా రంగనాథుడిని పెళ్లి కొడుకుగా అలంకారాలతో తీర్చిదిద్దారుట. ఆనాటి రాత్రంతా కూడా గోదాదేవి రంగనాథుడి వక్షస్థలంలో లీనమై విశ్రమించింది. అటువంటి 25వ రాత్రి భక్తులకు మార్గళి మాసపు పంటగా సంపదలు సమకూర్చుగాక అంటున్నారు. పొలాలలో కృషి కర్మ చేసుకొని జీవించే వారికి, అంటే వ్యవసాయం చేసుకుంటూ జీవించే వాళ్ళకి తమ శ్రమంతా కూడా ఫలించి పంటలు చేతికి అందేది ఈ ధనుర్మాసంలోనే. అట్లాగే సాధకుల కృషికి కూడా ఫలితం ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి అనుగ్రహం వల్ల లభించుగాక అంటున్నారు. మన రికార్డింగ్ నెంబర్ 25 అయిపోయింది.